వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రికలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం తప్పిస్తున్న, పారదర్శక పాలన అందిస్తున్న, ఈ ఏడాదిలో ఒక్క గంట కూడా విశ్రాంతి తీసుకోలేదు. తొలి రోజు నుంచే హామీలు అమలు మొదలుపెట్టాం. నాకు సొంత వ్యాపారాలు లేవు. నిరంతరం ప్రజల గురించే తపన. తొలి ఏడాది పాలన సంతృప్తికరం. మునుముందు మరింత జనరంజకంగా పనిచేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి మాటలు. ఆ యొక్క నవ్వుకు అర్థం మంచిగా ఉంది, సంతోషం. ఎందుకంటే ఇప్పటి వరకు సెలవు తీసుకోకుండా పనిచేసిండు. పుట్టినరోజు కూడా సెలవు తీసుకోలే, పాదయాత్ర చేసిండు, ప్రజల్లో ఉన్నాడు. చూడండి, పెళ్లికి పోయిన రోజు కూడా అక్కడ కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రులతో మాట్లాడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. వాళ్ళు మాట్లాడారు. ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర నిధుల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ప్రజల్లో ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే గత సీఎం ఫామ్ హౌస్లో ఉంటుండే, ఈయన ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజల్లో ఉండే సీఎంలే కావాలి మనకు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలి, ప్రజా సంక్షేమ దిశగా పనిచేయాలి. ప్రజాప్రతినిధి అంటే ప్రజల కొరకు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు. సో ఆ ప్రజాప్రతినిధిగా ఇలా ప్రజల్లో ఉండి పనిచేయాలి. ఇంకా మీరు రెట్టింపు వర్షన్లో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని చెప్పేసి దీనికి పూర్తి సహకారం కూడా మీకు భగవంతుడు ఇవ్వాలి. దాంతోపాటు మీ యొక్క ఆరోగ్యం ఉండాలి. దాంతోపాటు ప్రజలు కూడా మీకు సహకరించాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో భగవంతుని కూడా కోరుకుంటున్నాం. ఆ విధంగా ప్రజల్లో ఉండి ఈ యొక్క అలసట లేని వర్క్ ఇది. నిజం చెప్పాలంటే ఎక్కడ కనీసం రెస్ట్ తీసుకోలేరు రేవంత్ రెడ్డి. సో గ్రేట్ ఇట్లా ఉండడం మాత్రం. మేమైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేనైతే కృతజ్ఞతలు చెప్తున్నా, ఇలా ఇంకా కొనసాగాలని చెప్పేసి. సో దాంతోపాటు ప్రతి నిమిషం జనం కోసం అని చెప్పేసి ప్రగతి పథం మా దృక్పథం, శరవేగంగా అభివృద్ధి సంక్షేమం ఇచ్చట ప్రతి మాట అమలు చేస్తున్నాం. ప్రజాపాలన అంటే ఏమిటో చూపిస్తున్నాం. 20,000 కోట్ల రుణమాఫీ, తొలి ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు, ఒక్క గంట కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఆడంబరాలకు ఆమడ దూరం, మున్ముందు మరింత జనరంజకం. నాకు సొంత వ్యాపారాలు లేవు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. చాలా కృతజ్ఞతలు. టీ9 న్యూస్ తరఫున మేమైతే కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే అంత కష్టపడుతున్నారు కాబట్టి. ఏడాది పాలన సంతృప్తికరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయనకు సంతృప్తి ఇచ్చిందంట. సో క్యాబినెట్ సహకరిస్తే ఇంకా కష్టపడి పనిచేస్తారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు భూమి అమ్మకుండానే అభివృద్ధి, వస్తున్న ఆదాయంతోనే అడుగులు, అసలు వడ్డీకే రాబడిలో మూడో వంతు ఖర్చు, మరో భాగం జీతభత్యాలకు, మిగిలిన దానితో సంక్షేమ పథకాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థికం అస్తవ్యస్తం, 7 లక్షల కోట్ల అప్పుల భారం. నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పేసి ఇక్కడ అంటున్నటువంటి భూములు అమ్మకుండానే మొత్తానికైతే అది వస్తున్న ఆదాయంతో ఇట్లా అప్పులు కడుతూ, అప్పులకు మిత్తులు కడుతూ, అప్పులకు ఈఎంఐలు కడుతూ, మళ్ళీ ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొస్తూ, దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొచ్చు, ఈ యొక్క అభివృద్ధి పనులు చేపడుతూ, సంక్షేమ పథకాలను తీసుకొస్తూ, ఈ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సో నిజంగా చూసేటోళ్ళకి ఇవన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. ఆ విధంగా అవన్నీ చేస్తూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేది ఎంతనో పోయేది ఎంతనో కూడా చూపిస్తున్నాడు. ప్రజల్లో ఉంటున్నారనడానికి ఇదే నిదర్శనం కదా. ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పడం నిదర్శనం కదా. ప్రతి ఒక్కరి భావాలు తీసుకుంటున్నారు కదా. ప్రతిపక్షాలకు రండయ్యా, మీరు కూడా మాట్లాడండి అయ్యా, చెప్పండి అయ్యా అంటున్నారు కదా. ఎస్, ఈజ్ ద లీడర్, పర్ఫెక్ట్ లీడర్ అనిపిస్తుంది నాకైతే. ఎవరు ఒప్పుకున్నా అని ఇదే పర్ఫెక్ట్ అబ్బా. ఎందుకంటే ఈ యొక్క ఏమంటారు, రాజరిక పాలన చేస్తా, నేను కోటలో ఉంటా, నాకు ఇష్టం వచ్చింది చేస్తా అన్నట్లు ఉండకూడదు. ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. నగచర్ల ఘటన జరిగితే వాళ్ళు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వెనక్కి తీసేసుకున్నారు, సంతోషం. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ఆ రైతులకు అండగా నిలబడ్డారు, మంచిది, సంతోషం. ఈ యొక్క నిరుద్యోగులు వద్దంటే ఆ యొక్క గ్రూప్ విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి, నర్సులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరికి వస్తలేవు చూడండి. కష్టపడుతున్న వాళ్ళకి మొత్తం సపోర్ట్గానే నిలబడుతున్నారు కదా. ప్రభుత్వానికి సహకరించకపోతే ఇంకేం చేస్తారన్నాయి? నిజం చూపియాలి కదా, తప్పేం లేదు కదా ఇక్కడ. సో ఇది బారాస అవినీతి భాగోతం. 10 ఏళ్ల పాటు పాపాలు వెంటాడుతున్న కేసులు, దర్యాప్తు సంస్థల వేట, చివరకు ఈడీ జోక్యం. ఆ స్థాయిలో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల కొనుగోలు, కాళేశ్వరం వంటి ఎన్నో అని చెప్పేసి అంటున్నారు. ఇవి వాస్తవం కాదా? ఒకవేళ అవన్నీ చేయకపోతే ఇవన్నీ ఎందుకు వెంటాడతాయి కేసుల రూపంలో? అవునా కదా? మీరే చూడండి, ఆలోచన చేయండి. ఇది పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ భాగవతం. ఇప్పుడు వచ్చి మేము మొత్తం ధనిక రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రానికి అప్పులు ఎందుకుంటాయా? నాకు అర్థం కాదు. ఇంట్లో పైసలు ఉన్నాయి, మేము ధనవంతులం ఉంటే లక్షల కోట్ల అప్పులు ఉంటాయా? ధనవంతులు ఎట్లయితారు అప్పుడు? అప్పులు కట్టలేకనే బీదోళం అవుతారు అన్నట్టు. ఏం పని చేస్తారో ఏం మాట్లాడతారో. ధనిక రాష్ట్రం అనుకుంటే సంఖ నాకు ఇచ్చారు సగం. మూసీపై మీ విధానం ఏంటో బీజేపీ బీఆర్ఎస్ చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధికి ఉపసంఘం త్వరలో అఖిలపక్షంతో భేటీ. అప్పుడు మీ ఆలోచనపై డాక్యుమెంట్లు ఇవ్వండి. మీ పార్టీల ప్రణాళికలు ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. సో ఇక్కడ వాళ్ళకు మాత్రం కంపల్సరీగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిందా చూడండి, ఇవ్వలేదు కదా. అందుకనే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలంటూ. దాంతోపాటు నిందలు కాదు నిధులు తెండి అని చెప్పేసి 1,50,000 కోట్లు తెస్తే సన్మానిస్తాం, లేదంటే వలసపోతారా అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించింది కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త అది. అభివృద్ధిని అడ్డుకుంటున్నారెందుకు? మెట్రో విస్తరణకు ఎంత తెస్తారు? ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ నియంత్రణకు ఏమిచ్చారు? హైదరాబాద్కు వరదొస్తే మోడీ ఒక్క పైసా ఇవ్వలేదు అని చెప్పేసి, వరదలు వచ్చినప్పుడు పైసలు ఇవ్వలేదు అంటే వాస్తవానికి మొన్న వరదలు వచ్చినప్పుడు 400 కోట్లు ఇచ్చిందని చెప్పేసి అందరూ అనుకోవచ్చు. అది ఖమ్మంలో వచ్చినాయి వరదలు ఎక్కువ. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు గత బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు ఇవ్వలేదు, కేంద్రం నిధులు ఇవ్వలేదు. ఈయన అడగలేదు, ఆయన ఇవ్వలేదు. అట్లా ఉంది కథ. ఎందుకంటే జిఎస్టీ రూపంలో అక్కడ కట్టినాం, ఇక్కడ కట్టినాం. మరి మన నిధులు మనకు రావాలి కదా. చూడండి ఎక్కడ పోయినాయో మీరే ఆలోచన చేయండి. వాళ్ళు అడుగుతలేరు, మనదేం పోయిందని చెప్పేసి ఆయన కూడా కాము ఉన్నాడు. మొత్తానికి హైదరాబాద్కు వరద వస్తే మోడీ ఒక్క పైసా ఇవ్వలేదు. మంత్రివర్గంలో ఉండి ఏం చేశావు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం ఫైర్. చేతగాక చేయలేక చిల్లర మాటలు. గుడ్డిగా వ్యతిరేకిస్తే ఊరుకోం, వెంటాడుతాం. ఎవరు అడ్డుకున్నా న్యూయార్క్, టోక్యో దీటుగా హైదరాబాద్ మాదే మా లక్ష్యం. హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే బాగానే గట్టిగానే అరుచుకున్నాడు, తప్పేం లేదు. ఎందుకంటే కేంద్రానికి పైసలు కడుతున్నాం, తీసుకురావాలి. మంత్రులుగా మీరున్నది పనిలేక కాదు. మిమ్మల్ని నమ్మి మీ కోట్లు వేసి మేము ఆడ కేంద్రానికి కూడా జిఎస్టీ కడుతున్నప్పుడు అక్కడ నుంచి మీరు కూడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ మా యొక్క సంక్షేమాన్ని చూడాలి, మాకు నిధులు పెట్టేసి ఈ యొక్క అభివృద్ధిని చేయాలి. బిల్డ్ నౌతో క్షణాల్లో అనుమతులు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు జిఎస్టీ పిడుగు చూడండి, ఇక్కడ చూడండి. సిగరెట్లు, పొగాకు, శీతల పానీయాలపై 30% పన్ను. 21న జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. రెడీమేడ్ దుస్తులపై నిర్ణయం. విలువను బట్టి పన్ను విధింపు అని చెప్పేసి ఇక చూడండి. జిఎస్టీ ఎవరు వేస్తున్నారు? కేంద్రమే కదా ఇప్పుడు వేస్తున్నది. ఇడా మీరే చూడండి, 30% పెంచేస్తున్నంట. ఈ యొక్క కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్ల పైన 30% పెరుగుతుంది. ఈ యొక్క 21న కౌన్సిల్ సమావేశం. చూడండి, సిగరెట్లు, పొగాకు, శీతల పానీయాలపై 35%. దాంతోపాటు డ్రెస్సుల మీద, బట్టల మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు. కేంద్రం ఏమి ఇచ్చిందని ఎందుకు ఇస్తున్నారు? మీరు అడగండి ఒకసారి. తెలంగాణకి ఏమి ఇచ్చారు? నిధులే ఇవ్వకపోతుంది కదా. నిధులు, ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలి. అవతల ఎట్లు ఇస్తున్నారు, ఇతరులు ఎట్లు ఇస్తున్నారు చూడండి. ఏపీకి ఎట్లు ఇస్తున్నారు, తెలంగాణకి ఎట్లు ఇస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కదా. విభజనలో ఇబ్బంది పడ్డ తెలంగాణ కదా ఎక్కువ. మరి ఆలోచన చేయరా? తెలంగాణ తెచ్చుకున్నదే ఇక్కడ ఏమి అభివృద్ధి లేదని కదా, ఇక్కడ ఎవరిని దేక్తలేరని కదా, ఇక్కడ నిధుల నియామకాలు మాకు కావాలని కదా. మరి ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు?
ఇది మొత్తానికి ఇక్కడ ఇవి కూడా పెంచి మొత్తానికి సర్వనాశనం చేయండి ప్రజలతోటి. ఇంకేమైనా ఉంటే ఓ పని చేయండి, అందరి కోసి పారేసి అందరి రక్తాలు తాగుండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరి రక్త మాంసాలు కష్టపడుతున్నాయి బాడా, ఒక్కొక్క శరీరం ఎంత కష్టపడుతుందో తెలుసా? రూపాయి రూపాయి కూడగట్టుకొని నిలబెడుతుంటే ఒక డ్రెస్ తెచ్చుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చి జిఎస్టీ లేస్తే సామాన్యుడు ఎలా బతుకుతాడో ఒకసారి ఆలోచన చేయండి. మరీ ఇబ్బందిగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఉంటే. చీ.